దానికి మూలముగా ఏం చెప్తుంది శివపురాణం? జాగ్రత్తగా పట్టుకోవాలి. భోగలాలసుడైనటువంటి భోగాలన్నీ అందించేటువంటి ఇంద్రుడి యొక్క పూజ చేయమంటారు. ఇంద్రుడు దేనికి అధిపతి అంటే స్వర్గానికి అధిపతి. స్వర్గంలో ఏముంటాయి? భోగభాగ్యాలు ఉంటాయి. ఇంద్రుడు ఆరాధించేటువంటి దేవత ఎవరు? ఇందిర, ఆవిడే లక్ష్మి. అటువంటి లక్ష్మీదేవిని ఎవరైతే శుక్రవారం నాడు పూజిస్తారు అటువంటి వారికి ఏం కలుగుతుంది? లేని సంపద రాదు. శివపురాణం చెబుతుంది. అయ్యా శుక్రవారం నాడు మేము కనకధారా స్తోత్రం 50 సార్లు చదువుతామండి. మరి జరిగేటువంటిది ఏమిటండి? శివపురాణాంతర్గతంగా తెలుసుకునే విషయం ఏమిటండి? 50 సార్లు చదివినా 100 సార్లు చదివినా నీకేమొస్తుంది? ఉన్నది ఉంటుంది, లేనిది రాదు, ఉన్నది పోదు. ఇందా చెప్పుకున్నాను చూసారా, మగవాళ్ళకి 2 ఉంటాయి. వస్తే పోందొకటి, పోతే రాందొకటి. ఏంటది? వస్తే పోంది పొట్ట, పోతే రాంది జుట్టు. ఎసోర్ను అట్లాగే శుక్రవారం నాడు భోగాన్ని విశేషంగా ఇచ్చేటువంటి ఇంద్ర ఉపాసన చేసినటువంటి వాడికి, ఇంద్ర ఉపాసన అంటే ఇంద్రుడు ఎవరిని, మనలో ఉన్నటువంటి ఇంద్రియములన్నీ ఎవరిని పూజిస్తాయి, దేనికోసం కాంక్షిస్తూ ఉంటాయి అంటే వీటన్నింటికి లక్ష్యం ఏమిటయ్యా అంటే మనస్సు. ఇంద్రియాలకు లక్ష్యం ఏమిటి? మనస్సు. మనస్సుకు లక్ష్యం ఏమిటి? బుద్ధి. బుద్ధికి లక్ష్యం ఏమిటి? చిత్తం. చిత్తానికి లక్ష్యం ఏమిటి? అహంకారం. ఈ అహంకారాధిదేవత ఎవరు? లక్ష్మీదేవి. కనుక ఇంద్రియములన్నీ చేసేటువంటి వృత్తులన్నీ కూడా ఎవరికి సమర్పింపబడతాయి? లక్ష్మీదేవికి సమర్పింపబడతాయి. కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు ఇంద్రుడు. కనుక ఇంద్రుని ఉపాసన విశేషంగా చేసి ఇంద్రియములతో చేయాలట ఆ రోజు. అంటే శరీరంతో కష్టపడాలి, ముఖం చక్కగా అలంకరించుకోవాలి, విశేషంగా అమ్మవారిని అలంకరించాలి, చేసేటువంటి భక్ష భోజ్య లేహ్య చూష్య అనేటువంటి సకలమైనటువంటి పదార్థాలను ఆ రోజు నైవేద్యంగా పెట్టాలి. మిగతా రోజుల్లో ఎండగొట్టే సందేహం. ఇప్పుడు ఏం చేయాలి? అన్నీ వండి సకలమైన వాసనలు, చక్కగా సువాసనలు వెదజల్లేటువంటి పదార్థాన్ని భగవన్ నివేదన నిమిత్తం పెట్టాలి ఆ రోజు. అటువంటి భోగములతో కూడుకున్నటువంటి అంటే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడి ముందు సమర్పించాలి ఆ రోజున అని చెప్తారు. అమ్మవారికి నీ దగ్గర మాలలు ఉన్నాయి, బంగారంతో చేసినవో, వెండితో చేసినవో, వజ్రాలతో చేసినవో మాలలు ఉన్నాయి. ఆ రోజు వాటిని శుద్ధముగా పాలతో కడిగి భగవంతుడికి అర్పణ చేయి. ఇన్నాడు నువ్వు వేసుకుని భగవంతుడికి వేసి అవన్నీ అమ్మ నువ్వు ఇచ్చినవి అహంకారాన్ని తొలగించుకో. అమ్మవారికి వేసేసమ్మ ఇవన్నీ నువ్వు ఇచ్చావు కనుక నా దగ్గర ఉన్నాయి, నువ్వు ఇవ్వకపోతే ఇవేవి నా దగ్గర ఉండేవి కాదు. అహంకార రహితమైనటువంటి స్థితిని శుక్రవారం నాడు అనుభవించు. అహంకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని విశేషంగా పూజించు. పంచభూక్తములతో పంచభోజ్యములతో కూడుకునేటువంటి ప్రసాదాలన్నింటినీ కూడా విశేషంగా రోజు అమ్మవారికి చక్కగా అరిటాకులలో పెట్టి నివేదించు. పాత్రలలో పెట్టమని చెప్పట్ల, ఆకులలో పెట్టి నివేదించమంటారు. అలా నివేదించి ఎవరైతే సక్రమంగా 1 సంవత్సర కాలం పాటు శుక్రవార దీక్షని తీసుకుంటాడో అటువంటి వాడికి ఏ జన్మ ఎందు కూడా దేన్ని కూడా ఇంకొకరి నుంచి కూరుకునేటువంటి అవకాశం లేకుండా బతుకుతారు. అంటే నాకు ఈ ఉద్యోగం వీళ్ళు ఇస్తే బాగుండు, నేను హాయిగా బతుకుతాననేటువంటి యాచన స్థితి మనసుకు కూడా ఉండదట. అంటే వాడికి అధికారిగా జీవనాన్ని సాగించేటువంటి అవకాశం వాడికి లక్ష్మీ అనుగ్రహం వల్ల కలుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత రోజు ఇప్పుడు శుక్రవారం ఏం చెప్పాం? నువ్వు చేసినటువంటి పుణ్యాలన్నింటినీ అనుభవించవలసిన దానికి కావలసినటువంటి యోగ్యతని ఇచ్చేటువంటి రోజు శుక్రవారం. అందుకని ఇంద్రుడిని పూజించు. ఇంద్రుడు ఏం చేస్తాడు? పుణ్యం అధికంగా చేసిన వాడిని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. అంటే నువ్వు చేసిన పుణ్యాలన్నింటికి కూడా మార్గదర్శి ఇంద్రుడు అని చెప్తాడు. మరి శనివారం నువ్వు చేసినటువంటి పాపములన్నింటినీ నీ యందు ప్రవర్తింపజేసేందుకు ఎవడైతే అధిష్టాన దేవతగా వ్యవహరింపబడుతున్నాడో వాడే యముడు. యముణ్ణి ఆరాధించవలసినటువంటి రోజు శనివారం. ఇదంతా కూడా శివపురాణాంతర్గతం. 1-10 సార్లు చెప్తున్నానండి. శివపురాణాంతర్గతంగా శనివారం నాడు ఆరాధించవలసినటువంటి స్వరూపం ఏమిటి అంటే యమస్వరూపం. ఆ యముడితో పాటు నువ్వు ఇంకా నీకు ఓపిక ఉంటే నాగదేవతని పూజించు, శనీశ్వరుణ్ణి పూజించు. ఈ యముడికి, శనీశ్వరుడికి, నాగదేవతకి తండ్రి ఎవరు? రుద్రుడు. అవునా కాదా? కనుక రుద్ర స్వరూపాన్ని ఈ 3 అధిస్వరూపాలుగా ప్రత్యధి స్వరూపాలుగా కనుక భావించి శనివారం నాడు ఎవడైతే యముణ్ణి నిజంగా ఆరాధిస్తాడో, మనస్సుతో, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో, భయంతో కాదు ఆరాధిస్తాడో అటువంటి వాడు ఏం చేస్తాడు? యముడి ద్వారా. యముడు ఎలాంటి వాడు? ఫ్యాన్ వేసుకున్నాం, రెగ్యులేటర్ లాంటి వాడు. సన్నగా కావాలా, ఎక్కువ కావాలా, మీడియంగా కావాలా, అసలు అక్కర్లేదా? వీటన్నిటినీ అంటే మనం చేసినటువంటి కర్మల్ని బట్టి వీడికి ఎంత పాపం ఇవ్వాలి, ఆ పాపం ఎలా అనుభవించేటువంటి స్థితిగతులను వీడి చుట్టూతో ఏర్పాటు చేయాలి. వీడు చేసిన దానికి అదే స్థాయిలో ఎక్కడ మళ్ళీ తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. ఆ రెగ్యులేటర్ లాగా ఎంత కావాలో అంత వాడికి ఇచ్చి వాడి పాప
అనుభూతిని వాడు అనుభవించేలా చేయించేటువంటి వాడు యముడు. అటువంటి వాడి అనుగ్రహం కోసం ఏం చేయాలి? యముడిని ఆరాధించడం ద్వారా యముడు తృప్తి పడతాడట. ఆ యముడిని ఎలా ఆరాధించాలి? ఈయన ఇచ్చేటువంటి ఏమిటి అంటే దుఃఖాన్ని ఇస్తాడు, అపమృత్యువుని ఇస్తాడు, అకాల మరణాన్ని ఇస్తాడు యముడు. ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి? నువ్వు నిన్న చేసినటువంటి కర్మల ద్వారానే వస్తాయి. అనవసరంగా ఇవ్వడు. నువ్వు నిన్నటి రోజున తెలిసి తెలియకుండా చేసినటువంటి కర్మల ద్వారా ఇవాళ నీకు ఇవన్నీ కూడా ప్రాప్తం అవ్వాలి. ఆ ప్రాప్తింపబడవలసినటువంటి నీ భవిష్యత్తుని నీకు అతి దగ్గరగా సమీపంగా చేర్చి నిన్ను వాటి యందు లయింపచేసేటువంటి వాడు యముడు. అటువంటి యమస్వరూపాన్ని, ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే మరి ఏం చేయాలి? ఆ యముని నియంత్రించగలిగేటువంటి కాలస్వరూపుడు, కాలరుద్రస్వరూపుడు పరమేశ్వరుడు ఒక్కడే. కనుక ఆయన అనుగ్రహాన్ని పొందుతూ యముని యొక్క నామాలు కూడా తప్పనిసరిగా శనివారం నాడు పురుషులందరూ కూడా తలస్నానాన్ని తప్పనిసరిగా చేయాలి. ఇది శివపురాణం చెప్తుంది. పురుషులందరూ తప్పనిసరిగా తలస్నానాన్ని తలంటుకోవాలట. ఆ రోజు తలస్నానాన్ని చేయడం ద్వారా ఈ ముందు జరిగినటువంటి 5 రోజుల కాలం ఏదైతే ఉందో ఆ కాలం యందు వాచక మానసిక కర్మాంతర్గతంగా చేసినటువంటి పాపములు ఏవైతే మన ఆయుష్ను తగ్గిస్తూ ఉంటాయో యమ నియమం ద్వారా, అటువంటి యమ నియమాన్ని మళ్ళీ సవరించి రుద్ర అనుగ్రహంతో ఆయుష్ని పెంపొందించుకునేందుకు కావాల్సినటువంటి యోగ్యతని అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక ఆ రోజు పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి? తిలాన్నం అని చెప్తుంది. అంటే నువ్వులతో ఉండినటువంటి అన్నము. దాన్ని ఇవాళ మనం కొత్తగా చక్కగా ఏం చెప్తున్నాం? సిసిమ్ రైస్. చక్కగా బాగుంటుందండి. నువ్వుల పొడి చేసుకుంటాము. ఆ నువ్వుల పొడిని అన్నంలో కలిపేసి అయ్యవారికి నమస్కారం చేసుకుంటూ చక్కగా నైవేద్యం పెట్టడం. అటువంటి తిలాన్నాన్ని నువ్వు స్వీకరించే పూర్వమే నివేదన అనంతరం దానం చేయడం. అంటే ఒక 10 మందికి పంచి కలుపుకుని తిను. దాంతోపాటుగా నువ్వు స్వీకరించడం ద్వారా ఏం జరుగుతుంది? యముడు ఆనందిస్తాడు. ఆనందించడం ద్వారా ఏం జరుగుతుంది? ఇప్పుడు దుఃఖము పోతుంది, అపమృత్యువు పోతుంది, దాంతోపాటు అకాల మృత్యువు కూడా నిన్ను వెంటాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇటువంటి స్థితిని పొందు. కనుక ఎప్పుడైతే ఇలాంటి స్వరూపమైనటువంటి దేవతా అనుగ్రహాన్ని నువ్వు పొందాలని అడుగులు ముందుకు వేస్తావో, వీళ్ళందరూ ఇప్పుడు ఒక్కొక్క వారానికి అధిష్టాన దేవతను తెలుసుకున్నాం. వారాధీశ్వరుని చూసాం, వారాలను చూసాం. ఆ వారంలో చేయవలసినటువంటి పనులను చూసాం. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? పరమేశ్వరుడి నుంచే జగత్తులోకి వచ్చారు. జగత్తులో ఉన్నటువంటి ఈ కాలాన్ని నిర్దేశిస్తున్నారు. ఆ కాలాధిష్టాన దేవతలుగా, ప్రత్యధి దేవతలుగా, అయ్యవారికి అనుకూల దేవతలుగా జగత్తునంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఇటువంటి దేవతానుగ్రహాన్ని నువ్వు రోజు పొందావు. ఏ రోజు చేయాల్సినటువంటి కర్మని ఆ రోజు, ఎటువంటి ఆధ్యాత్మిక చింతనని ఆ రోజు, ఎటువంటి దేవతామూర్తిని మనసులో తలవాలో, ఎటువంటి ఆరాధన చేయాలో దాన్ని అనుసరించి నీ యొక్క దినచర్యని మార్చుకుంటూ వెళ్ళాం. అలా మార్చుకున్నటువంటి వాడికి ఏమవుతుంది? ఎప్పటి పాపములు ఎప్పటి పుణ్యములు అప్పుడే అనుభవంలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పటి పాపములు ఎప్పటి పుణ్యములు అప్పటికప్పుడు అనుభవంలోకి వస్తూ పాప పుణ్య రహితమైనటువంటి కాలాన్ని శివస్వరూపముగా భావిస్తూ ముందుకు వెళ్తావో అటువంటి వాడు కర్మఫలాపేక్ష లేనివాడై కర్మ యొక్క స్థితిగతుల్ని కూడా, అంటే కర్మ అనుసరించడం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఆ కర్మని అనుసరిస్తూ కర్మఫలాపేక్ష లేకుండా ఉండగలగడం ఒక రకమైనటువంటి స్థితి. ఆ కర్మఫలాపేక్ష వస్తున్నా దాన్ని శివార్పణం చేయగలిగి, అది ఎటువంటి కర్మఫలమైనా కావచ్చు, దాన్ని శివార్పణం చేయగలిగి, శివార్పణ బుద్ధి ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు శివార్పణం అంటాం, కృష్ణార్పణం అంటాం, రామార్పణం అంటాం. ఓకే, ఇలా చేస్తూ ప్రతి పనిని శివార్పణం అని చేస్తే దొంగ వచ్చాడు, ఏమంటే వాడు దొంగతనం చేశాడండి, ఇది కూడా శివార్పణం అనుకుంటే నాకు పాపం రాదా? నాకు పాపం రాకుండా శివుడు రక్షిస్తాడా? అంటే ఎప్పుడు పాపం రాదు అంటే ఆ దొంగతనం చేసే పూర్వము కూడా నేను చేస్తున్నటువంటి ఈ పని శివుడే చేయిస్తున్నాడనేటువంటి భావనతో, సంపూర్ణమైనటువంటి సంకల్పంతో, పూనికతో, నమ్మకంతో ఈ దేహం ఇచ్చింది శివుడే, ఈ దేహంతో ఇన్ని రకాలైనటువంటి అవయవాలను ఇచ్చింది వాడే, బుద్ధిని ఇచ్చింది వాడే, ఇన్ని ఇచ్చినవాడు నాతో ఇవాళ ఈ అవసరం తెప్పించి దీంతో దొంగతనం చేయిస్తున్నది వాడే అని సంపూర్ణంగా నువ్వు నమ్మగలిగితే చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని కూడా శివార్పణం చేయగలిగేటువంటి అర్పణ బుద్ధి నీకు వస్తుంది. అలా చేయగా ఏమవుతావు? ఇప్పుడు మనం అందరం చేసేది దొంగతనమేగా. పొద్దున్న లేస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, రాత్రి పడుకుంటున్నాం, గాలి పీలుస్తున్నాం, నిద్రపోతున్నాం, గాలి పీలుస్తున్నాం. ఆ గాలి ఎవరిదైనా పర్మిషన్ అడిగి తీసుకుంటున్నామా? మన ఇంట్లోకి ఎవరైనా వచ్చామంటే కాసేపు ఒక గ్లాస్ మంచినీళ్ళు కావాలంటే దొంగేమో అని ఇంట్లోకి రానివ్వకుండా బయటికి పంపించేస్తున్నామే. అలాంటిది ఇంత పెద్ద జగత్తులో ఇంత ఫ్రీగా గాలి తిరుగుతుంటే అయ్యా ఈ గాలి పీల్చుకుంటున్నందుకు నేను ఎవరికైనా రుసుము కట్టాలా, ఎవరినైనా ప్రార్థించాలా, ఎవరి అనుమతి అయినా స్వీకరించాలా అని ఎవరినైనా అడుగుతున్నామా, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా?
ఇంత నీరు వస్తుంది, నీరు ధర్మాన్ని నిలుపుతుందండి. నీరు ఇచ్చేటువంటి దేవత, అధిష్టాన దేవతకి నేను రోజు పర్మిషన్ అడుగుతున్నానా? ఇంత సూర్యరశ్మి పైనుంచి మొత్తం జగత్తునంతా కూడా చైతన్యపూరితంగా మారుస్తుంది. ఇంత చైతన్యాన్ని వర్షిస్తున్నటువంటి సూర్యారాధన నేను రోజు చేస్తున్నానా? అసలు స్వీకరించే అర్హత నాకుందా? అవునా కదా? ఇలా ప్రతిదాన్ని మనం లెక్క కట్టుకుంటూ పోతే మనం అందరం దొంగలమే. అందరం దొంగలమే. ఏమి పర్మిషన్ తీసుకోవట్లా, వచ్చింది పీల్చే. అవునా కదా? అంతా పీల్చేశాక ఇంకా పీల్చుకోవడానికి ఏం లేదు, లెక్క అయిపోయింది. అక్కడ డబ్బు సంపాదిస్తున్నాక దాంతో ఆక్సిజన్ పెట్టించుకుంటున్నాం. అది కూడా ఎంతసేపు ఆక్సిజన్ కూడా ఎంతసేపు పనిచేస్తుంది నీకు? ఎంతసేపు పనిచేస్తుంది. తీరా అన్నీ పీల్చాల్సినవి పీల్చేసిన తర్వాత ఇంకా పీల్చడానికి మరి లేదని నాకు అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అయ్యయ్యో, ఇన్నాళ్ల పాటు ఎన్ని వ్యర్థమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేశాను, ఎన్ని రకాలైనటువంటి స్థాయిలో ఈ హంస అనేటువంటి తత్వాన్ని ఎంత దాని మీద శ్రద్ధ లేకుండా దాన్ని వాడేసుకుని వదిలేసాను. ఇవాళ కావాలి, నోరు తెరిచేసుకుంటున్నా, సర్వ ఇంద్రియాల్లో మొత్తం ఎన్ని రంధ్రాలు ఉన్నాయో అన్ని రంధ్రాల్లోంచి ఏ మూల నుంచి నాకు అసలు గాలి లోపలికి వస్తుందేమో అంటే అన్ని వాయువులు ఈ 9 రంధ్రాల నుంచి బయటికి ప్రసరిస్తున్నాయి తప్ప లోపలికి రావడానికి అవకాశం లేకుండా అష్టదిగ్బంధనం జరిగిపోయింది. ఇప్పుడు పరమేశ్వరుడు గుర్తు సాయా ఎంత తప్పు చేశాను స్వామి. అందుకని రామ అనరా, శివ అనరా, కనీసం నారాయణ అనరా అంటే ఇంకా మాట రాదు, గురకొక్కటే వస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో జీవితాంతం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు బాగుపడేది. అప్పుడు అనుకుని ఏం చేస్తాడు, ఇంకొక జన్మీయమ్మ, ఈసారి తప్పు చేశా, అర్థమైపోయింది, ఇంకొక జన్మ, ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఎందుకంటే తప్పు తెలుసుకున్నా కదా, ఆ ఒక్క ఛాన్స్ ఇస్తే వచ్చే జన్మలో పుట్టిన మొదలు పోయేదాకా అసలు మరణము లేకుండా నీ ఎంత లయమయ్యే స్థితిని పొందుతానంటూ ఒకసారి నమస్కారం చేసుకుంటాను. ఆవిడైనా సరే, నేను నమ్మడానికి లేదురా బాబు, నువ్వు అంత తేలికైన వాడు కాదు, పోయినసారి కూడా ఇదే చెప్తావు, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నావు, మళ్ళీ ఇంకో గర్భంలో వేస్తావు, మళ్ళీ మారిపోతావు నువ్వు అంటే, లేదు నేను ప్రమాణం పూర్తిగా చెప్తున్నానమ్మా, తలకిందులుగా నీ దగ్గర నేను జపం కూడా చేస్తాను, కావాలంటే నన్ను ఇంకో యోన్లో పడే అంట. పడేస్తున్నాడు. తలకిందులుగా 9 నెలలు ఉంటాడు, 10 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు, మళ్ళీ ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం. ఇలా జరుగుతూ ఉండగా ఏం జరుగుతుంది? మాయాజనితమైనటువంటి జగత్తులో తాను అనేటువంటి అహంకారంతో కూడుకుని శివజ్ఞానాన్ని ఎదురకుండా ఇన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో ఉంచుకుని కూడా గ్రహించలేనటువంటి హీనత్వాన్ని, హేయత్వాన్ని తన యందు నిబిడీకృతం చేసుకుని మృగము కన్నా కూడా హీనమైన జీవితాన్ని మనిషి జీవిస్తుంది. కనుక వాళ్ళని ఉద్ధరించడం ఎలా? ఈ వారాంతర్గతంగా కాలస్వరూపులైనటువంటి ఈ దేవతలందరినీ నీకు అవకాశం ఉన్నప్పుడు కాదు, అవకాశం చేసుకుని నీ జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో గడపగలిగితే, ఇవన్నీ ఎంతసేపు పడతాయి? 24 గంటల జీవితం చెప్తున్నాను కదా. ఆ 24 గంటల జీవితంలో ఇప్పుడు నేను ఒక్కొక్క దేవతకి ఇట్లా చేయండి, ఇలా ఉండండి, రోజు అన్నం వండుకుంటాం, రోజు ఏదో ఒక కూర వండుకుంటాం, పప్పు చారు పచ్చడి ఏదో ఒకటి చేసుకుంటాం. ఇవన్నీ చేసుకుంటూనే ఒక్క ఐటెం ఎక్స్ట్రాగా ఇవాళ ఈ నైవేద్యాన్ని పెట్టాలి అన్న దాన్ని జాగ్రత్తగా చేసుకుని ఆ నామాలను, ఆ సంకీర్తనను ఒకసారి శ్రద్ధాపూర్వకంగా ఆ స్తోత్రాన్ని పక్కన పెట్టుకుని చేసుకోగలిగితే ఈ క్రతువంతా కలిపితే అరగంట కూడా పట్టదు. అంటే 24 గంటల సమయంలో ఒక అరగంట కాలాన్ని భగవంతుడి కోసం కేటాయించి, ఇప్పుడు భగవంతుడు అంటే ఇప్పుడు బీపీలు ఎలా పెరిగినాయంటే, పొద్దున్న లేస్తే మొగుడు తిట్ట, పిల్లలు తిట్ట, అత్తగారు తిట్ట, చివరికి పక్కింటి వాళ్ళు కూడా తిట్టుకోండి. ఊరి నాయన ఈవిడండి, అసలు మనకేం ప్రయోజనం లేదు తిట్టుకోవడం వల్ల. ఆవిడండి దేవుడి దగ్గర కూర్చుంటే 3 గంటలండి, కూర్చోపోతే 5 గంటలండి, కూర్చుంటే 3 గంటలు, కూర్చోపోతే అంత బీపీ ఎందుకు? చాలా సులువుగా నువ్వు ఏ మార్గాన్ని పట్టుకోవాలో ఆ మార్గం చెప్పేశారు. ఆ మార్గం పట్టుకుని అటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా శరీరము, మనస్సు, బుద్ధి కూడా అన్యమైనటువంటి విషయాసక్తి నుంచి బయటికి వచ్చి దేన్ని నువ్వు పట్టుకుంటే నీ ఆధ్యాత్మిక వృత్తి పయనము అనేటువంటి సుసాధ్యమవుతుందో అటువంటి మార్గంలో నడిపించడానికి కావాల్సినటువంటి చిత్తవృత్తినంతా కలిగిస్తూ ఉంటుంది. ఇటువంటి సాధన చేయించాలి. కనుక ఈ ఇష్టదేవతలు ఎవరైతే ఉంటారో, ఈ వారాది దేవతలు అయితే ఉంటారో, ఎవరైతే అసలైనటువంటి స్వరూపంగా, పరతత్వ స్వరూపంగా మొత్తం జగత్తునంతా ఉద్ధరిస్తూ ఉన్నాడో అటువంటి రుద్రస్వరూపాన్ని కనుక నువ్వు పట్టుకుని నువ్వు నమస్కరించి దాన్ని ఆరాధించావో, దాన్ని ఇష్టపూర్తిగా నువ్వు ఎప్పుడైతే సాధన చేశావో అటువంటి మూర్తి ద్వారా ఏం జరుగుతుంది? నీ యొక్క జీవితము నిర్దేశపూర్వకంగా నడుస్తూ ఉంటుంది. ఒక రూట్ మ్యాప్ నీకు వచ్చేస్తుంది. ఆ రూట్ మ్యాప్తో పాటు నీ గమనం అనేటువంటిది ఒక సరైనటువంటి స్థాయిలో, స్థితిలో లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సినటువంటి సాధనతో ముందుకు వెళ్తూ ఉంటుంది. కనుక అటువంటి లక్ష్యంతో కూడుకున్నటువంటి సాధనతో కూడుకున్న ప్రయాణము చేయగలిగేటువంటి సన్మార్గ రచనమే ఈ వారాంతర్గతంగా ఉన్నటువంటి దేవతామూర్తుల యొక్క విశేషమైనటువంటి పూజాధికములలో ఉన్నటువంటి అంతర్రహస్యం. దీన్ని మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే
సర్వకర్మలను శివార్పణం చేసిన తర్వాత ఈ శరీరము కూడా శివార్పణమేగా, ఎప్పటికైనా శివార్పణమేగా. ఈ సర్వకర్మలు శివార్పణం చేసి శరీరాన్ని కూడా శివార్పణం చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది కదా. ఈ జన్మ ఏమంటే ఇన్ని జన్మలు ఉన్నాయా, నిజంగానేనా, ఇన్ని జన్మలు నిజమేనా అంటే ఉన్న జన్మలో ఇంకో జన్మ గురించి భయం వేస్తుంది. ఉన్న జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్న దాన్ని చూసి అయ్యో ఏ జన్మలో ఏం పాపం చేశాను అనే ఆలోచన వస్తుంది కదా. ఇంతకు మించి వీడికి భవిష్యత్తు గురించి భూతకాలం గురించి తెలుసుకోవాల్సినటువంటి శక్తి వీడికి లేదు. వీడు ఒకటే అనుకున్నాడు, అయ్యో ఇప్పుడు ఇలా చేయగలుగుతున్నాను, భవిష్యత్తులో ఇంతకన్నా బాగుంటే చాలు అంటే రేపటి గురించి చాలా గొప్పగా ఊహిస్తున్నాడు. అలాగే ఏం చేశాను అని నిన్నటిని నిందించుకుంటూ ఇవాళ ఇంకాస్త బెటర్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం చేసేటువంటి సంకల్పం నా యందు ఉంచేలా పరమేశ్వరుడు చేస్తే చాలని నమస్కారం పెట్టుకున్నాడు. కనుక నిన్న ఉంది, రేపు ఉండబోతోందనేటువంటి నమ్మకమే హైందవాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆ హైందవ తత్వాన్ని నమ్మిన వాడే పాపపుణ్యములనేటువంటి 2 బంధనాల్లో చిక్కుకుపోయి వాటి గురించి భయపడుతూ ధర్మ మార్గంలో నడుస్తాడు అనేటువంటిది అసలైనటువంటి రహస్యం. కనుక ధర్మ మార్గాన్ని పట్టుకునేటువంటి వాడికి నిన్న భయపెడుతూ ఉంటుంది, రేపు జాగ్రత్త చేస్తూ ఉంటుంది. కనుక రేపు వచ్చేటువంటి జన్మ ఉంది అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాడు? బాబోయ్ పోయిన జన్మలో ఏం తప్పు చేశాను, ఈ జన్మలో అసలు నేను ఏదనుకుంటే అది ఏమీ అవ్వట్లేదు. కనుక ఈ జన్మలో ఇప్పుడు పెద్దలు ఉన్నారు, ఇంతమంది గురువులు ఉన్నారు, మన ముందు తరాల వాళ్ళకి కానీ అంతకు ముందు తరాల వాళ్ళకి కానీ తెలియదు, రాబోయే తరాలకు తెలియదు, ఐడియా లేదు. కానీ ఇప్పుడు మన తరం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదృష్టం ఏమిటంటే ప్రతి విషయాన్ని కూడా ఎంతో విశేషంగా వివరంగా అందించగలిగేటువంటి గురు సముదాయం విశేషంగా. అంటే బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఈ కల్పంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమయంలో ఉన్నటువంటి వారందరికీ విశేషంగా ఉంది. ఆ గురువు అనుగ్రహం వల్ల ఏం జరుగుతుంది? ప్రతిదీ తెలుస్తుంది. ఏది ఎలా చేస్తావు, ఏది ఎంతవరకు చేస్తావు, వచ్చే జన్మ కోసం ఈ జన్మని ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి, నీ యొక్క ఆలోచన సరళిని ఎలా మార్చుకోవాలి, నీ మాటలు ఎలా మార్చుకోవాలి, నీలో ఉన్నటువంటి రకరకాల ఎమోషన్స్ని ఎలా కట్టడి చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో ఆటోమేటిక్గా ఆ భయంతో నువ్వు జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం నీకు వస్తుంది. వచ్చి సవరించుకున్న వాడు ఏమవుతాడు? ఉద్ధరింపబడతాడు. ఆ ఉద్ధరింపబడినటువంటి వాడు మరి జన్మ లేకుండా అంటే ఇంకా వాడికి రేపటి గురించి భయం లేదు. ఇవాళ సవ్యంగా ఉన్నానండి, నేనేం తప్పు చేయలేదు. సవ్యంగా ఉన్నవాడు ఏ తప్పు చేయనటువంటి వాడు రేపేం జరుగుతుందో అని భవిష్యత్తును గురించి ఆలోచించి ప్రణాళిక చేసి ఉండవలసినటువంటి అవసరం లేదు. ఇవాళ ఏ తప్పు చేయకుండా ఉన్నటువంటి వాడు నిన్న వచ్చిన దాన్ని, ఇదంతా దేనికి విషయంగా చెప్తున్నాం? శివార్పణం అనేటువంటి దానికి విషయంగా చెప్తున్నాం. ఇవాళ చేసిన ఒక పనిని శివార్పణం అనుకుంటే నిన్న చేసినటువంటి ఒక తప్పుకి ఇవాళ ఒక కష్టం వచ్చింది. ఆ కష్టము నిన్న చేసిన తప్పుదని నువ్వు ఎప్పుడైతే ఎరుకలో ఉంటావో ఆ తప్పు చేయించిన వాడు పరమేశ్వరుడే. ఎందుకంటే ఈ శరీరం అహంకారంతో కూడుకుని ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా తప్పు చేసింది, చేయించిన వాడు ఆయనే. ఎందుకు? అహంకారం దీనిలో బాగా ఉంది. అహంకారాన్ని నశింపచేయాలంటే ఏదో ఒక తప్పు జరగాలి. తలకాయ వంచాలి అంటే ఎత్తి చేసినటువంటి తప్పు ఒకటి ఉండాలి కదా. తలకాయ వంచాలి అంటే తెలిసి చేసిన తప్పు ఒకటి ఉండాలి, ఎత్తి చేసినటువంటి తప్పు ఒకటి ఉండాలి. తలకాయ ఎత్తి ఏదో తప్పు చేసావు అందుకని వాళ్ళు దించుకునేటువంటి అవకాశం నీకు ఇచ్చాడు, సందర్భాన్ని నీకు ఇచ్చాడు. ఆ ఎరుకతో ఎప్పుడైతే నువ్వు ఈ సందర్భంలో నీకు వచ్చినటువంటి కష్టాన్ని పరమశివ అనుగ్రహంగా సంకల్పంగా స్వీకరించావో అటువంటి వాడు మళ్ళీ తప్పు చేసి రేపు తలదించుకోవడానికి రెడీగా ఉంటాడు. అటువంటి శివ ఆజ్ఞని అనుసరించి ఎవడైతే జీవితాన్ని ధర్మ మార్గంలో నిన్నటికి భయపడి ఇవాళ వచ్చిన కష్టాన్ని శివ సంకల్పం అని భావిస్తూ ఉంటాడో అటువంటి వాడికి రేపు వచ్చేటువంటి సుఖము కూడా శివ సంకల్పమే. ఇంకా కష్టం ఎక్కడుంది వీడికి? కష్టం రావడానికి వీడు తప్పు చేయడానికి ఇంకా లేడు. వీడు చేసేటువంటి సర్వమైనటువంటి తప్పుల ద్వారా అనుభవించేటువంటి కష్టాల ద్వారా కష్టముని అనుభవించినటువంటి వాడు మరి తప్పు చేయడానికి జాగరూకుడై ఉంటాడు. ఆ జాగరూకుడు అనేటువంటి వాడికి తప్పు అనేటువంటి కాలకూట విషయంగా కనబడుతూ ఉంటుంది, ఒక కాల సర్పంగా కనబడుతూ ఉంటుంది. ఆ తప్పు వైపుకి ఇంకా వాడు వెళ్ళడు. ఈ రూట్లో వెళ్ళకండి, ఇక్కడ పెద్ద పాము ఉందండి అని చెప్పారనుకో, ఇవాళ ఎవరైనా ఇప్పుడు శంకరమఠం నుంచి మా ఇంటికి వెళ్ళాలి, ఏదో ఈ సందులో గొంతులో పడి పోయాం, అక్కడ ఎవరో ఒకళ్ళు అడ్డుగా నించున్నారు, బ్యారికేడ్ పెట్టేశారు. ఏంటంటే ఈ విషయం అంటే అక్కడ పెద్ద పాము వచ్చిందండి అన్నారు. ఇంకా మళ్ళీ ఆ రోడ్లోకి ఇంకో వారమైనా పో, ఆల్రెడీ న్యూస్ వచ్చేస్తుంది, ఫలానా వాళ్ళు వచ్చేసారు, ఆ పామును పట్టేసారు, అయినా సరే వెళ్ళి. కారణం ఏమిటి? భయం. ఆ భయం ఏం చేస్తుంది? నిజంగా పాము వచ్చిందా, నేను కరిచిందా, అసలు నువ్వు చూసావా, మాటే తప్ప. కానీ పాము వల్ల కలిగేటువంటి నష్టం నీలో రికార్డ్ అయిపోయి ఉంది. బాబాయ్ అవసరమా ఇప్పుడు ఆ మార్గంలో వెళ్ళడం? అలా కాలకూట పాము దాని విషయమంతా తనలో ఉంచుకున్నటువంటి పాములాగా బుసలు కొడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ బుసలు కొట్టేటువంటి స్థితియే మనం అనుభవిస్తున్నటువంటి కష్టము అనేటువంటి స్థితి. ఆ కష్టాన్ని ఎప్పుడైతే అనుభవించినటువంటి వాడు ఉంటాడో పరమ కృపాడు అయినటువంటి పరమశివుడి వైపుకు చూసి అంటాడు, ఇంత దయామూర్తుడైనటువంటి నా తండ్రి నాకు ఇంత కష్టం ఇచ్చాడంటే ఊరికే ఇవ్వడుగా,
నేను ఏదో తప్పు చేస్తుంటాను, ఆ తప్పుకి పరిహారంగా ఈ కష్టాన్ని అనుభవిస్తే ఆ తప్పు పోతుంది. ఆ తప్పు పోయింది అంటే మరి తప్పు చేస్తే ఇంకా నాకు క్షమార్పణ అడగడానికి కూడా అవకాశం లేదు. అటువంటి చింతన జీవుల్లోకి వచ్చేస్తుందట. దేని వలన? ఈ 7 రోజుల యొక్క వారాధి దేవత అనుగ్రహాన్ని ఎవడైతే సంపూర్ణంగా తన జీవితంలో ఆచరించి అనుగ్రహంలోకి అనుభవంలోకి తెచ్చుకుని అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాడో అటువంటి వాడికి ఈ పాప పుణ్యముల వలన కలిగేటువంటి స్థితిగతులు బాగా అవగతమయ్యి ఆ పరమేశ్వరుడు అనబడేటువంటి తండ్రి యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకము కలిగి తప్పు చేయడానికి రెడీగా ఉండడు. నిన్న చేసినటువంటి తప్పుకి అధికారికంగా అనుభవించేటువంటి కష్టాన్ని కర్మగా భావించకుండా సంపూర్ణమైనటువంటి అనుగ్రహ ఫలంగా మాత్రమే స్వీకరిస్తాడు. అటువంటి వాడికి ఏమవుతుంది? ఇప్పుడు ద్వంద్వాతీత స్థితి వస్తుంది. కష్టము కాదు, ఇది సుఖము కాదు, పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి స్థితి, నన్ను బాగు చేయడం కోసం నాకు ఈ పరిస్థితిని అనుభవింపజేస్తున్నాడు. ఈ అనుభవం నన్ను మంచి చేయాలి, నేను మళ్ళీ తప్పు చేయకుండా నన్ను ఉద్ధరించగలగాలనేటువంటి భావన వీడిలో జనిస్తుంది. అటువంటి జననం కలిగిన రోజున ఈ జననం ఎప్పుడు కలుగుతుంది? ఈ ఆలోచన ఎప్పుడు కలుగుతుంది? ఈ ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది? శివపురాణం విన్న తర్వాత కలుగుతుంది. కనుక శివపురాణం విన్న మునుపు, శివపురాణం విన్న తర్వాత జీవితాన్ని అనుభవించేటువంటి స్థితిగతుల్లో వచ్చేటువంటి మార్పు ప్రతి మనిషిలోనూ వచ్చి తీరుతుంది. కారణం ఇదంతా కూడా శివజ్ఞానము. ఆ శివజ్ఞానాన్ని పొందినటువంటి వాడి యొక్క స్థాయి ఏమిటి? ఎక్కడ తగ్గేది ఉండదు, అంతా కూడా శివుడితో పాటు సమముగా ఉండేటువంటి స్థితి. అదే గౌరీతత్వం. అంటే ఆ గౌరీదేవిని విశేషంగా ఆరాధించడంలో అంతర్రహస్యం అదిగా ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ వారములు వారేశ్వరులను ఎప్పుడైతే మనం జాగ్రత్తగా పట్టుకున్నామో, ఆయా వారాల్లో ఆయా దేవతలను ఎప్పుడైతే సంపూర్ణ అనుగ్రహం పొందడానికి వీలుగా చేసేటువంటి ఆరాధన క్రమాన్నంతటినీ చేస్తూ పోయామో, దాన్నంతటినీ కలిపితే ఈ కలియుగంలో ఉండేటువంటి ఈ సాధనని వారయజనము అంటారు. వారయజనము, దాన్నే మనము దేవయజ్ఞము అంటాం. ఇటువంటి దేవయజ్ఞం చేయగలిగిన వాళ్ళు ఎవరు? అన్ని వర్ణముల వాళ్ళు. ఇందులో ఏదన్నా అయ్యో ఇది మేము చేయకూడదు అని ఎవరైనా అనుకుంటారా? ఇది మేము చెయ్యాలా అని ఎవరైనా అనుకుంటారా అంటే అందరూ సర్వులు చేయగలరు. నీకు డబ్బు ఉందా, డబ్బు లేదా, నీకు స్థితి ఉందా, స్థాయి ఉందా, ఆరోగ్యం ఉందా, ఓపిక ఉందా, శక్తి ఉందా, దాంతోపాటు నీకెంత వయస్సు, నీకెంత శరీరం ఎంత సహకరిస్తుంది, ఇవన్నీ పక్కన పెడితే చాలా చిన్న చిన్న సూత్రాలుగా చేసుకుంటే ఈ మొత్తం వారంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా అనుసరించగలరు. కనుక ఇది వారయజనము లేదా దేవయజ్ఞం అని పిలువబడుతుంది. కనుక కలియుగంలో దేవయజ్ఞం ఎవరు చేయాలి? సర్వులు చేయాలి. ఎటువంటి విధానంలో చేయాలి? ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంలో చేయాలి. అలా చేసినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి? మళ్ళీ ఋషులు అడుగుతున్నారు సూత మహాముని. అయ్యా చెప్పారు, బాగుంది, ఈ దేవతా పూజలు ఉన్నాయి కదా, వీటిని ఎలా చేయాలండి? దీనికి ఇంకేమైనా విశేషమైనటువంటి పద్ధతి ఉందా అంటే దీన్ని